చావాలని లేదు, చంపాలని ఉంది. ఇంతకంటే ఎక్కువ కబుర్లే చెప్పావు. ఈసారి కరెక్ట్ గా చెప్తున్నాను. గవర్నమెంట్ మందే వచ్చింది కాబట్టి మీరు కాసుకోండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏమిటి తెగ ఆయాస పడిపోతున్నారు? ఎమ్మెల్యే గారు నాన్నగారు కదా, ఇక ఆయన కోసం ఎంతో మంది వస్తారు. వాళ్ళ మర్యాదలు చూడొద్దు. ఉరికంబం ఎక్కపోయి ఎమ్మెల్యేగా ఇంటికి రాబోతున్న శివాజీకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పాలి. ఏమవుతాడనే రెడ్ కార్పెట్ పరిచావు? నీ మొగుడా? నిన్నుంచుకున్నాడా? నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా? అబే కుత్తే, ఈ భాషతో మాట్లాడేటప్పుడు భాష జాగ్రత్తగా చూసుకోవాలి. మర్యాదగా పిల్లలు వదిలిపెట్టు. వదలు. వెళ్ళి నీ కొడుకు దగ్గర మొరపెట్టుకో. దగ్గరకొస్తే దీని కంఠం కోస్తా, దగ్గరకు రాకపోతే దీని జాకెట్ కోస్తా. ఈ రోజు ద్రౌపది వస్త్రాపహరణతోనే ఆగాను. 24 గంటల్లోగా నీ కొడుకు చేత రాజీనామా చేయించకపోతే ద్రౌపది మానభంగం కూడా జరుగుతుంది. మీకేం భయం లేదు. మీరు కుట్లు కట్టుకున్న స్థలం గవర్నమెంట్ది. నేను కలెక్టర్ గారితో చెప్పి పట్టాలు ఇప్పిస్తాను. అల్లుడు అల్లుడు, ఆ భాష మన ఇంటి మీద పడి నానా విపత్తం చేస్తున్నాడు. ఏం వాయిస్తున్నావయ్యా? నిన్ను కుక్కను కొట్టినట్టు కొడదామని వచ్చానా? నీలో ఉన్న కళాకారుడికి దాసోహం అయ్యాను. భాషా పెద్ద రౌడీనాకుడికి జనమంతా అనుకుంటుంటే ఇంతింత పెద్ద మీసాలు, గుబురు గడ్డం, మెళ్ళో తాయెత్తు, చేతికి రాగి కడియం, కింద పైన ఒత్తుతూ నోటికి పెగ్గందించే 4 ఆడవాళ్ళు, అబ్బో గొప్ప సెటప్ తో ఉంటావనుకుంటే నువ్వేంట్రా పిచ్చి ముండా కొడుకులా డొంటకు డొంటకుని మధ్యలో వాయించుకుంటూ సింగిల్ గా కూర్చున్నావు. అవును, నీ దగ్గర స్పూన్లా చెంచరా? అదేనోయ్ స్మాల్ రౌడీస్. ఎక్కడ వసూళ్ళకు పంపావా? అసలు నాకు తెలియక అడుగుతాను, జనాల దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావు? నీ అబ్బగాడి సుమ్మా? నువ్వేమైనా అండర్ గ్రౌండ్ కింగ్ అనుకున్నావా, డాన్ అనుకున్నావా? రక్కుతే నేను పాత శివాజీలా ఉంటే చెంప దెబ్బ, చెయ్యి దెబ్బ, కాలు దెబ్బ, కర్ర దెబ్బ, దెబ్బ మీద దెబ్బతో నీ ముఖం మంగళగిరి సత్వం చేసి ఉండేవాడిరా. ఓ అనవసరంగా ఎమ్మెల్యేనై జెంటిల్ మ్యాన్ గా మారిపోయా. రే భాష, నీలాంటి ఆకురౌడిల్ని నేను హాఫ్ నిక్కర్లు వీక ముందే చూశాను గాని ఈ రోజు నుంచి జనం జోలికి వెళ్ళకపోయి వెళ్ళావనుకో నా సంగతి తెలుసుగా. ఎమ్మెల్యే నన్ను సంగతి మర్చిపోయి డుమ్టుకు నువ్వు మధ్యలో వాయిస్తావి. అలా వాయిస్తాను రా నిన్ను బడవా రాస్కెల్. బడవా కాదువే భాష. భాషా వేషం మార్చినంత మాత్రాన గొప్పవాణ్ అనుకున్నావా? బందరు సెంటర్లో బ్లేడ్లు, చిత్తూరులో చిత్త కాగితాలు అమ్ముకున్న సోంబేరి వ్యర్థావా? ఆడదారి జాకెట్ చించినంత మాత్రాన మగాడవైపోవే. నిన్ను నిలబెట్టి తిట్టిన తిట్టకుండా, తిట్టి నిన్ను కొట్టిన దెబ్బ కొట్టకుండా, కొట్టి నువ్వు కట్టిన బట్టలు ఉడ్చి వెళ్ళకపోతే నేను వీర శివాజిని కాదురా బేవకు. చూసావా భాషా దెబ్బ? నువ్వు భాషా దెబ్బ చూపిస్తే నేను బాదుషా దెబ్బ చూపిస్తాను బే.
నీ ముఖానికి జీపు కూడా కొన్నావా లాక్కున్నావా? ఏదైతే ఉందలే, బజార్కి వెళ్ళి బందర్లు ఎడుతున్నావా? రా. నాన్న, ఇన్నాళ్ళు పులిలాగా ఈ వీధుల్లో తిరిగిన వాణ్ణి కుక్కలాగా ఈడ్చుకొచ్చాను, రండి చూద్దరు. నాన్న, నామినేషన్ పేపర్ ఇచ్చినందుకు నీ చేయి వెరగ కుట్టిన పేట రౌడీ. వీణ్ణి చేత్తో కొడతావో కాల్తో దంతావో నీ ఇష్టం. ఎవడు కాపాడుతాడే నిన్ను అని అడిగావరా ఇంతకు ముందు? ఈ కాలపు ఆడపిల్ల ఎదిరించడానికి మొగుడే అక్కర్లేదు, మనసు అర్థం చేసుకున్న మగాడు చాలు. చాలా ఈ పూటకి నా వాట కొట్ట పూర్తయింది బే. మిగతా పట్టు కొట్ల దగ్గర జమా ఖర్చులు రాసుకోవాలి. బయలుదేరుద్దామా బాషా బే? చెప్పు బే, నీ చెంచాకాళ్ళను ఆ బోర్డులో తీయమని చెప్పు. ఏమిటి బే ఆ లుక్కు? రంగారెడ్డిలో లంగాలమ్ముకునేవాడిని కాదు, నీలాంటి రాంగ్ కేసుల్ని బ్యాండ్ మేళం వాయించేవాడిని. వెంటనే తీయమని చెప్పు, లేదా ఈ వీర శివాజీ 80 కిలోమీటర్ల స్పీడ్ లో వెళతాడు. ఆ తర్వాత నువ్వు గజ్జి కుక్కలా తయారవుతావు. రేయ్, ఆ బోర్డులు తీసేయండి రా. తొందరగా బొట్టు తీయమని చెప్పు బే. తొందరగా తీయండి రా. సారీ ఎస్ఐ గారు, మీ పని ఎమ్మెల్యే చేయకూడదని నాకు తెలుసు, కానీ ఏం చేయమంటారు, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. బాషా గారు గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకుని డబ్బు గుంజుకుంటున్నారు. ఇది న్యాయమా? ఇళ్ల మీద పడి ఆడవాళ్ళ జాకెట్ చుంచుతున్నారు. ఇది ధర్మమా అని అడగటానికి వెళితే చెంప చెళ్ళు అనిపించారు. చూడండి, బుగ్గంత ఎర్రగా కందిపోయింది. ఇదండి కేసు. ఎఫ్ఐఆర్ రాసుకోండి. మిమ్మల్ని ఒరే అంటున్నాడు మీ నాన్న, మీ అన్న, మీ బామర్దా, లేక మీ వైఫ్ తరపా? మర్యాదగా భాషను వదిలిపెట్టు, లేకపోతే నీ అంతు చూస్తా. అబ్బో, పదవిలో ఉన్నవాడు, పదవిలో లేనివాడు, పాలిటిక్స్ లో తిరిగే ప్రతి బచ్చాగాడు, లుచ్చాగాడు ఇలా భయపెట్టబట్టే మన పోలీస్ డిపార్ట్మెంట్ వీక్ అయిపోయింది మాజీ గారు. ఓడిపోయినంత మాత్రాన వీక్ అయిపోయిన అనుకోకు. సిగ్గు లేదు అలా మాట్లాడటానికి. ఎంఎల్ఏ అంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? ఎం అంటే మంచిని, ఎల్ అంటే లాభం చూసుకోకుండా, ఏ అంటే అందరికీ పంచేవాడని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎం అంటే మర్డర్స్, ఎల్ అంటే లూటీస్, ఏ అంటే అర్హత ఉన్నవాడే ఎమ్మెల్యే అని మరుస్తున్నావు. శివాజీ, అరవకు మాజీ. హాజీ అనటానికి, రాజీ పడటానికి, బేజార్ అవ్వటానికి నన్ను కన్న మాతాజీ నాకు మామూలు నెత్తులివ్వలేదు. రాజీకి రాకపోతే నీకే ప్రమాదం. తాడేపల్లిగూడెంలో తాండ్రమ్ముకుంటాను, లేకపోతే రాజమండ్రిలో లాండ్రీ షాప్ పెట్టుకుంటాను. అంతేగాని నీలాంటి రాజకీయాలతో రాజకీయాల వస్తాను. నేను ఓడిపోవచ్చు, కానీ మా పార్టీ గెలిచింది. వెళ్ళి టీ పార్టీ చేసుకో. నేనెవరికి భయపడేవాడిని కాదు, ఇండిపెండెంట్. తప్పు చేసిన వాడు తుప్పు రేపే హక్కున్నవాడిని. ముందుంది ముసళ్ల పండగ. డబ్బింగ్ టైటిల్ సినిమాకి పనికొస్తుంది, వెంటనే వెళ్ళి పెట్టుకో. నేనేం చేస్తానో వన్స్ అపాన్ ఎ టైమే చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? పీకుతావా ఎమ్మెల్యే పదవి నుంచి పిచ్చి కొంక? అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా. కబడ్డా.